హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 33 kV 11 kV సబ్ స్టేషన్. ఈ 11 kV సబ్ స్టేషన్లో అయితే 11 kV ఫీడర్ ట్రిప్ అయింది. ఇలా ఫీడర్ ఎందుకు ట్రిప్ అవుతుందంటే, ఎలక్ట్రికల్ లైన్లో 11 kV లైన్స్లో ఫాల్ట్ వచ్చినప్పుడు ఫీడర్స్ అనేవి సబ్ స్టేషన్లో అనేవి ట్రిప్ అవుతాయి. అలా ట్రిప్ అయినప్పుడు సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవుతుంది. సర్క్యూట్ బ్రేకర్ దగ్గర రీసెట్ చేసి ఫీడర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫీడర్ ఒకసారి ఛార్జ్ చేసినాక 11 kV సప్లై అనేది వెళ్ళిపోతుంది. లైన్ ట్రిప్ అయిపోతే కనుక బ్రేక్ డౌన్ కింద డిక్లేర్ చేస్తారు. బ్రేక్ డౌన్ డిక్లేర్ చేసినప్పుడు ఫీల్డ్లో లైన్ మ్యాన్ అనేది లైన్ గ్రౌండ్ పెట్రోలింగ్ అనేది చేసి ఫాల్ట్ని అయితే రెక్టిఫికేషన్ చేయాలి. ఫాల్ట్ రెక్టిఫికేషన్ చేశాక పవర్ సప్లై అనేది వస్తుంది. మనకి పవర్ సప్లై ఎంత మాటలు వస్తుంది పోతుంది అనుకుంటారు చాలామంది. యాక్చువల్గా అయితే లైన్స్ అనేవి ట్రిప్ అవుతాయి. ట్రిప్ అవునప్పుడు పవర్ సప్లై అనేది పోతుంది మనకి. మీరు ఇక్కడ చూసినట్టయితే పిన్ ఇన్సులేటర్ అయితే ఫ్లాష్ అవుట్ అయింది. ఫ్లాష్ అవుట్ అవ్వడం వల్ల ఒక ఫేస్ అనేది గ్రౌండ్కి అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. ఇలా డిశ్చార్జ్ అయిపోవడం వల్ల సబ్ స్టేషన్లో బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోతుంది. ఇక్కడైతే మేము ఎల్సీ తీసుకుని వర్క్ అనేది చేస్తున్నాము. ఆ ఇన్సులేటర్ అనేది మారుస్తున్నాము. ఆ ఇన్సులేటర్ మార్చిన తర్వాత సబ్ స్టేషన్కి అయితే ఎల్సీ రిటర్న్ చేస్తాము. ఎల్సీ రిటర్న్ చేసిన తర్వాత షిఫ్ట్ ఆపరేటర్ అయితే ఎల్సీ క్లోజ్ చేసి పవర్ సప్లై అనేది ఛార్జ్ చేస్తారు. పోయిన ప్లేస్లో కొత్త ఇన్సులేటర్ అయితే మారుస్తున్నాము. కొత్త ఇన్సులేటర్ మార్చి పవర్ సప్లై అనేది ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.